గ్యాలక్సీ వారియర్ నాయకుడు గోల్డెన్ ఎక్స్ పవర్ రేంజర్స్ స్టార్స్ కోసం ఆశపడ్డాడు. భూమి మీద ఉండే యువకులను కలిసి వాళ్ళను పవర్ రేంజర్స్ గా మార్చాడు. వాళ్ళ ప్రతిభ వల్ల వాళ్ళని ఎదిరించడానికి ఎంతో మందిని పంపి చివరికి గోల్డెన్ ఎక్స్ రంగంలోకి దిగాడు. అతను అపజయం పాలై అంతమయ్యాడు. నింజా స్టీల్ గోల్డెన్ ఎక్స్ వల్ల సమస్య పోగా పవర్ రేంజర్స్ స్టార్స్ కూడా నశించిపోయాయి. కానీ రేంజర్స్ సేఫ్ గానే ఉన్నారు. ఆ తరువాత ఏం జరిగిందంటే తర్వాత బ్రోడీ ఇది నీకు. థాంక్యూ. ఇది చాలా బాగుంది. చాలా బాగా సెట్ అయింది చూడండి. ఏంటి నాకు గిఫ్టా? ఈ స్వెటర్స్ మాకు బాగా నచ్చాయి. ఇది నిజంగా బెస్ట్ సారా. థాంక్యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. ఇది ఎలా ఓపెన్ చేయాలో తెలియటం లేదే. ఓ ఇంజిన్ పార్ట్సా? నేనే క్రిస్మస్ కి దీన్ని ఆశించలేదు. ఇలా చూడండి గాయ్స్, మీరు కోరుకునేవన్నీ నేను ఈ డైరీలో రాసి మీకోసం ఉంచాను. ఇప్పుడు మీరందరూ నా కోసం ఏం చేశారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. ఓ గాయ్స్, ఎందుకు అందరూ అప్సెట్ గా ఉన్నారు? నా దగ్గర ఏమైనా దాస్తున్నారా ఏంటి? ఓరి దేవుడా, ఓరి దేవుడా. ఇప్పుడు విషయం ఏంటంటే మా వల్ల అది ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుంది. నాకు అర్థమైంది. మీరు నాకేం గిఫ్ట్ కొనుక్కొని రాలేదు కదా? యా ఓకే, పర్వాలేదులే. సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను పొరపాటుగా చెప్పాను. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. అది ఏదో కాదు, మీ అంత మీ సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంటి మీరు సిద్ధంగా ఉన్నారా రేంజర్? క్యాట్ క్లాక్. కానీ మేము నిన్ను అంతం చేశాం కదా. నువ్వు అనుకున్నది కాదు. తను నాలాగే ఉంటాడు, నా కజిన్. మీరు తనకి ఏం చేశారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది. అందుకు నేను గ్యారంటీ. సర్ప్రైజ్! మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడికి వచ్చారు. మీరందరూ కదలకుండా ఒక్కసారి నిలబడండి చూద్దాం. ఆ బుక్ మీ దగ్గరికి పంపించింది మీరు చదువుతారనో మీ మీద ప్రేమతోనో మాత్రం కాదు. నువ్వు ఎవరినైనా ఫినిష్ చేయొచ్చు, కానీ నన్ను ఏమీ చేయలేవు. కమాన్ కోరి, వాడిని పట్టుకో. ఎలాగైనా నా ఫ్రెండ్స్ నేను కాపాడాలి. ఆ క్యాట్ మాన్స్టర్ ఎక్కడికి వెళ్ళాడు? మీరు భయపడకండి ఫ్రెండ్స్, వాడిని భయపెట్టడానికి నా మిత్రుడిని పంపాను. ఈ బుక్స్ లో వాడు ఏదో స్మెల్ రాశాడు అనుకుంటాను. అన్నిటికీ కారణం అతని బుక్, అతని మ్యాజిక్. ఇప్పుడు వెళ్ళి అన్నిటిని బాగు చేయాలి. కమాన్ గాయ్స్, మనం వెళ్ళి దాని కథ ముగించేద్దాం. రండి, త్వరగా రండి. వైట్ నింజా స్ట్రైక్, స్పీడ్ స్లాష్, నింజా స్పేస్, ఫైనల్ అటాక్. ఇక నీ పని అయిపోయింది. ఇప్పుడు దానికి పగ తీర్చుకోవడం కోసం నేను వచ్చాను. మన దగ్గర పవర్ స్టార్స్ లేదని మర్చిపోయాను. మీరు నా దగ్గర నుండి తప్పించుకోలేరు. జాగ్రత్త. మీ అందరిని నేను పట్టుకున్నాను. వాడిని మర్యాదగా వదులు. లేదు, అది నా పెట్రోల్. దాన్ని ఏం చేయకుండా మర్యాదగా నా దగ్గర తిరిగి ఇచ్చేయి. ఏయ్ పరిగెత్తకు, నాకు తిరిగి ఇచ్చేయి. దాన్ని తిరిగి ఇచ్చేయి. ఔచ్. శాంటా, మీరిక్కడేం చేస్తున్నారు? నేను ఇక్కడికి విక్కి మాటిని వెతుక్కుంటూ వచ్చాను. వాడు నన్ను చాలా అడిగాడు. వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏయ్ దాన్ని ఏం చేయకు, దాని వల్ల సమస్య ఏర్పడుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. దేవుడా, ఇలా జరుగుతుంది అనుకోలేదే. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. టైం బోట్లోకి వెళ్ళి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా పలక పాడైపోయింది. ఏంటిది? నేను ఇది నమ్మలేకపోతున్నాను.
సరే ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ మాన్స్టర్ మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్ని తీసుకొచ్చింది. దీన్ని లాక్కునేసరికి ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఒకవేళ ఇది టైం ట్రావెల్ ఏమో. ఎలాగైనా ఆ మాస్టర్ ని అంతం చెయ్యాలి. అది అసాధ్యం, ఎందుకంటే ఏమవుతుందో తెలీదు. 1 నెలకు ముందు వెళ్తే బాగుంటుంది. 1 నెల గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక మార్గమే ఉంది. వేగంగా నేను త్వరగా వెనక్కి వెళ్ళాలి. అప్పుడే దీన్ని బాగు చేయగలను. కానీ ఎగ్జాక్ట్ గా ఏ టైంకి వెళ్ళాలో నీకు తెలుసా? నా డైరీలో ఉంది. నా డైరీలోని రాశాను. ఇందులోనే ఇక్కడ రాశాను. ఇదిగో ఇక్కడ ఉంది. అన్నిటినీ క్లియర్ గా రాయడం వల్ల నేను తప్పించుకున్నాను. ఆ రోజు పెద్ద సమస్య. వెనక్కి వెళ్ళు, మరేదిగా వెనక్కి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? సారా ఏం జరిగింది? ఒక చిన్న ట్రిక్ చేశాను, అందుకే ఈ అమ్మాయి వణికిపోతూ ఉంది. సారా ఇప్పుడు మాయమైపోయింది. మిక్, సారా హఠాత్తుగా మాయమైపోయింది. సారీ గాయస్, యాక్చువల్లీ అది నేను కాదు. ట్రైనింగ్ లో ఉన్నది కూడా నేను కాదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఉండండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. దీన్ని నేను కనిపెట్టాను. ఇదే హాలో ప్రొటెక్టర్. ఇది హాలోగ్రాఫిక్ క్లౌన్ ప్రొజెక్ట్ చేస్తుంది. దీని చేష్టలన్నీ మనలాగే ఉంటాయి. చూస్తారా? తడా! అయ్యా, దీన్ని మళ్ళీ చేయాలి. కానీ ఇప్పుడు నేను దీన్ని ఒంటరిగా చేయాల్సిన పరిస్థితి ఇది. సరే, ఇక ఆలోచించే టైం లేదు. త్వరగా కాలానికి వెళ్ళండి. సరే, నీకోసం నేను వెయిట్ చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్. నేను రావాలనుకున్న అదే రోజు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. నువ్వే హాల్లో నుంచి వచ్చావు? సారీ, నేను ట్రాక్ చేయలేకపోతున్నా. నేను క్లౌన్ కాదు, నేను నువ్వే ఫ్యూచర్ నుంచి వచ్చాను. ఉండు, నీకు ప్రూవ్ చేస్తాను. నిజమైన సెరా డైరీ పెట్టుకుంటుంది, కావాలంటే చూడు. అయితే నిజంగానే నువ్వేనా? కూల్. నిజానికి ఇదంతా కూల్ అయిన విషయం కాదు. మన ఫ్రెండ్స్ అందరినీ మాన్స్టర్ బంధించింది. ఏంటి? నాకు పవర్ రేంజర్ మాప్ కావాలి. అందుకే వచ్చాను. ఓకే, ఆల్ రైట్, తీసుకో. కానీ త్వరగా కావాలి. థ్యాంక్స్. ఇప్పుడు నేను వెళ్ళి నా పని మొదలు పెడతాను. థ్యాంక్ యూ. నేనేనా? నువ్వు వచ్చేసావా? వచ్చేసాను. చూడండి, ఇది కూడా తీసుకొచ్చాను. వెంటనే నేను అక్కడికి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరినీ నేను కాపాడగలను. పవర్ రేంజర్ పవర్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. Power Rangers Cartoon Club. ఓకే, ముందు ఏ పవర్ స్టార్ దగ్గరికి వెళ్దాం? ఓకే, లీవాయిని కలవడానికి వెళ్దాం. మొదటి రోజు వెళ్ళాలి. రూల్స్ గుర్తు పెట్టుకోండి. అనవసరంగా అతనితో మాట్లాడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆటోగ్రాఫ్ ఇస్తాను తీసుకొని వెళ్ళిపోవాలి. షేక్ హ్యాండ్ ఇస్తే మీ చేతిలో ఉన్న జెమ్స్ ఆయన చేతికి వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు? తమాషాగా ఉంది. ఇంకా చాలు, ఆపు. నువ్వెంతకు ఇలా వేసుకున్నావు ఆ డ్రెస్ ని? నేను ఆయన ఫ్యాన్ కాదు కదా. పర్వాలేదు టాప్, అందరూ ఒకేలా ఉండరు. ఎవరిని వదలకండి, ఇక్కడున్న వాళ్ళందరినీ పట్టుకోండి. ముందు నేను ఇక్కడున్న కౌబాయ్ అబ్బాయిని అందరినీ వస్తాను. థ్యాంక్స్. రండి. ఏది కరెక్ట్ టైము చూస్తాను. ఈ చోటు ఇదే పర్ఫెక్ట్. లీవా కింద పడినప్పుడు బ్రోడీ తన్ని కాపాడి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది. సరే, ఇప్పుడే వెళ్తాను. మెరుపులా మాయమైపోతుంది. నీకు జాబ్ కావాలా? ఇప్పుడు జరిగింది చూస్తుంటే నాకు బాడీ గార్డ్ కావాలనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ పూర్తయ్యేదాకా పనిచేస్తావా? నేనా? మీకు పని చేయాలా? అవును. ఓకే, బాయ్. ఎలా చేసావు? ఇలా చూడండి, నేను చెప్పేదంతా వింటే మీకు కామెడీగా ఉంటుంది. ఇలా చూడండి, నేను సారా, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. ఏంటి పిచ్చిరా? అవును, నేను పవర్ స్టార్ తీసుకోవాలనుకుంటున్నా. ఏంటి పవర్ స్టారా? అవును, పవర్ స్టారే. ఇదిగో ఇదిగో ఇలా ఉంటుంది. మీ దగ్గర ఉందా? అవును, నా దగ్గర ఇలాంటిదే ఉంది. నీకెలా వచ్చింది ఇది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దిగులు పడక్కర్లేదు, త్వరలో మీకంతా అర్థం అవుతుంది. దాన్ని నాకు ఇస్తారా? మీకు ప్రామిస్ చేస్తున్నాను, తిరిగిచ్చేస్తాను. హే టామ్, ఇదిగో జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.
తీసుకున్నాను. ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టార్ తీసుకోవాలబ్బా? ఇది పర్ఫెక్ట్. రిబ్బన్ ట్రీ దగ్గరికి వెళ్దాం. భలే ఉంది. అవును, దీని గొప్పతనం ఏంటి? హే, నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ రిబ్బన్స్ ని వాళ్ళ కోరికలను బట్టి కట్టుకున్నారు అంతే ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు? అసలు ఏం జరుగుతుంది? త్వరగా రండి బాయ్స్, అందరూ పక్కకు వెళ్ళండి. ఈ చెట్టున్న చోట ఒక పెద్ద బిల్డింగ్ రాబోతోంది. వాళ్ళు ఈ చెట్టుని నరకబోతున్నారా? ఈ చెట్టుని నరకడానికి వీల్లేదు. ఏమంటారు గాయ్స్? అవును, వదలకూడదు. మేము ఇలా చేయడానికి ఒప్పుకోం. మీరు ట్రీని కట్ చేయలేరు. ఓ అలాగా? క్యాన్వరాన్ని ఒంటరిగా చెట్టు దగ్గర మేము వదిలేసి వెళ్ళాం. ఆ టైంకి వెళ్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాని దగ్గర తీసుకోవచ్చు. లేదు, అది వర్కౌట్ అవదు. టౌన్ లో ఉన్న వాళ్ళని పిలుద్దాం. సూపర్ ఐడియా, అలాగే చేద్దాం. కానీ ఇక్కడ ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. కమ్ ఆన్ గాయ్స్, రండి వెళ్దాం. రండి. ఇక్కడ నేను చాలా కట్టాను, అన్ని నా కోరికలే. ఏంటిది? ఇది నేను కట్టించింది. వావ్, సూపర్. నేను ఇలాగే కడదాం అనుకుంటున్నాను. గాయ్స్, హే సరా, నువ్వేదైనా మర్చిపోయావా? నువ్వెప్పుడు డ్రెస్ మార్చుకున్నా? అవన్నీ నేను తర్వాత చెప్తాను. నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. నాకు ఇప్పుడు పవర్ స్టార్ కావాలి. మాన్స్టర్ ని అంతా చేయాలి. ముందు మీ పవర్ స్టార్ ఇస్తారా? ఖచ్చితంగా. థ్యాంక్స్ గాయ్స్, యు ఆర్ ది బెస్ట్. నేను అనుకున్న దానికన్నా ఈజీగానే ఉంది. తీసుకున్నాను, చూడండి. ఓ సూపర్. 2 పవర్ స్టార్స్ ని బ్యాగ్ లో వేసేసుకున్నావు. అవును, కానీ నాకు ఇప్పుడు బ్లూ, రెడ్ వెంటనే కావాలి. ప్రెసిడెంట్ అండ్ బ్రోడీ ఒంటరిగా ఉన్న టైంని నేను ఎప్పుడు త్వరగా చూడాలి. ఇదే కరెక్ట్ టైం. క్లాస్ ప్రెసిడెంట్ కోసం ఎలక్షన్ జరిగింది. మీరు హెలికే ఓట్ వేయాలి. మీరు నాకే ఓటు వేయాలి. కప్ కేక్స్ అందరికి ఇది ఫ్రీ, తీసుకోండి. ఇదిగోండి, కేక్ తీసుకోండి. ఓ అలాగా, చాలా థ్యాంక్స్. అరే ఏమైంది? అసలు ఏంటి? ఫుడ్ ఫైట్. ఫుడ్ ఫైట్ టైంకి వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడే క్రిస్టియన్ టేబుల్ వెనక దాక్కున్నాడు. అప్పటిదాకా ఇక్కడే ఉండండి. త్వరగా నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. వెయిట్ చేసి చాలా ఆకలేస్తుంది. స్నాక్స్ ఏమైనా తీసుకొస్తావా? శాంటా, ఇదెంత సీరియస్ అయిన విషయం. మీరు ఆటలాడుతున్నారేంటి? నేను నా ఫ్రెండ్స్ ని కాపాడాలి. తింటేనే నేను బతకగలను. దొరికింది. ఇప్పుడు ఇంకా రెడ్ పవర్ స్టారే మిగిలింది. ఓకే, ఇదే కరెక్ట్ టైం. ఆ సమయంలో బ్రోడీ ఒంటరిగా ఉన్నాడు. మాన్స్టర్ మిగతా వాళ్ళందరినీ బంధించింది. ఇలా చూడు, నీ పవర్ స్టార్ తీసుకు ఇక్కడి నుంచి పారిపోవు. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు. వెళ్ళావు. ఎలా వెళ్తారో నేను చూస్తాను. భయపడకండి, నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను. దీనికోసమే నేను ఎదురు చూశాను. ఇప్పుడు నీ పని కూడా పూర్తి చేస్తారు. మర్యాదగా దాన్ని నాకు ఇవ్వు. నింజా బ్లాస్ట్. బ్రోడీ బ్రోడీ, మన దగ్గర మిగిలిన ఒకే ఒక పవర్ స్టార్ ఇదే. సరే, ప్రయత్నిస్తాను. మెగా మార్క్ సైకిల్ స్టార్, బయటికి రా. ప్లాస్మా బ్లాస్ట్. బ్రోడీ పవర్ స్టార్ ఇస్తే బాగుంటుంది, కానీ ఇస్తాడో తెలియడం లేదే. అతన్ని కన్విన్స్ చేసి అది తీసుకో. అది ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పు. ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సటా. ఇది అసలేం బాలేదు. పవర్ రేంజర్స్ అయ్యుండి మనం ఇలా పారిపోకూడదు. వాళ్ళని ఎదిరించి పోరాడాలి. ఓహో, నువ్వా? హాయ్. కానీ గ్యాల్మినాక్స్ నిన్ను తీసుకువెళ్ళిపోయారు కదా. కాదు, అది కాదు. ఇలా చూడండి, నేను ఇక్కడికి ఫ్యూచర్ నుంచి వచ్చాను. టైం ట్రావెల్ చేశాను. ఏంటి? ఇది ఎలా సాధ్యమైంది? మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు లేదు. నాకు పవర్ స్టార్స్ కావాలి. అది ఇప్పుడు ఇంపార్టెంట్. ప్లీజ్. నా వల్ల కాదు. ఈ ఒకటే ఇప్పుడు మా దగ్గర మిగిలింది.
Power Rangers Cartoon Club. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఈ పవర్ స్టార్ ని మాత్రం నీకు ఇవ్వలేను. ఇలా చూడు బ్రోడీ, నువ్వే నాకున్న చివరి అవకాశం. ఆ అవకాశాన్ని చేయి దాటేలా చేయకు, మమ్మల్ని కాపాడు. ఇలా చూడు, నాకు అర్థం అవుతుంది, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోనే ఉన్నాను. అందరికీ కావాల్సింది నీ పవర్ స్టారే. నువ్వు ఇచ్చావంటే ఫ్యూచర్ లో మన పరిస్థితుల్ని మార్చగలను. ప్లీజ్ నన్ను నమ్ము. సరే తీసుకో, వెంటనే తిరిగి వస్తాను. గుడ్ లక్ సారా. సారా, నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చానని చెప్పావు, మరి ఈ సమస్యని మనం ఎలా ఎదుర్కొన్నాం నీకు తెలిసి ఉంటుంది కదా. నేను చెప్పానంటే అన్ని విషయాలు మారిపోవచ్చు. ఇలా చూడు బ్రోడీ, ఫ్యూచర్లో జరిగేటప్పుడు తెలుసుకోవడం మంచిది. తొందరపడకు, సరేనా? తన్ని కన్విన్స్ చేసి ఎలాగోలా పవర్ స్టార్ ని తీసుకొచ్చాను. అంతా ఇప్పుడు పక్కాగా ఉంది, చూసారా? సరే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ముందు మనం ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలి. అక్కడ ఫ్రీజ్ అయిన నా ఫ్రెండ్స్ అందరినీ నేను కాపాడాలి. వాళ్ళందరినీ కాపాడాక ఆ మాన్స్టర్స్ అందరినీ తరివేస్తాను. ఎవరిని నేను వదిలిపెట్టను. ఓకే, మంచి విషయమే. అదే విధంగా ఈ గిఫ్ట్ లని తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఓకే శాంటా, వెంటనే స్కూల్ కి వెళ్దాం. నన్ను ఇక్కడే డ్రాప్ చేసేయండి. అలాగే చేద్దాం సారా. థ్యాంక్స్ శాంటా. మీ అందరినీ పగ తీర్చుకోవడం కోసమే వచ్చాను. మన దగ్గర పవర్ స్టార్స్ లేవు, మర్చిపోయాను. ఇప్పుడు మీ అందరినీ నేను ప్రేస్ చేస్తాను. జాగ్రత్త. మీరందరూ ఇరుకపోయారు. వాడిని వదిలేయ్. నా కంట్రోల్ కూడా పోయింది. సరా, నన్ను గెలుస్తామనుకున్నావా? ఆగు, దాన్ని గెలిచే ఇవ్వు. సారా, అవును, ఆ గ్యాట్ డ్రాపర్కి ఏమైంది? సరే గానీ ఈ పవర్ స్టార్స్ నీకు ఎలా దొరికాయి? నేను మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పుడు మాన్స్టర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు సమయం లేదు. రేంజర్స్ అందరినీ అర్థం చెయ్యాలి. సర్ప్రైజ్! అరే, నేను మర్చిపోయాను. ముందు వెళ్ళి దాన్ని రండి తీసుకురావాలి. గాయ్స్, ఆ పిల్లిని ఇక్కడి నుంచి తరిమేద్దాం. ఒక నిమిషం, నువ్వు ఇప్పటికే ఎక్కువ ఆట ఆడించావు. ఇప్పుడు నీ కథని ముగిస్తావు. రండి గాయ్స్, వెళ్దాం. నింజా బ్లాస్ట్! ఇప్పుడు నిన్ను అంతం చేస్తాం. లయన్ ఫైర్, నింజా స్పేస్. నిప్పు రవ్వలని చీల్చుకొని నిప్పులో నుంచి బయటకు వచ్చి ఫైట్ చేస్తాడు. లయన్ ఫైర్ రైట్. అంటే పడదు. అంతకరికి రావద్దు, అంతకరికి రావద్దు. నువ్వు తయారు చేసిన దాంతో నిన్నే ఓడిస్తావు, చూస్తావు. అవును, ఇది ఎలా పనిచేస్తుంది? గాయ్స్, ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు కూడా ఎంత పని చేసావు. బట్టని తప్పలేదు. అందుకే ఇలా జరిగింది. తను చాలా పెద్దగా మారిపోయాడు. నా జైన్ కంట్రోల్. అసలు ఇప్పుడు ఏం జరిగింది? నా ఇదంతా నాతోనే ఆడాలనుకున్నావు కదా. ఇదిగో నేను ఆడుకుంటాను. ఇదిగో వస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను. మెగా జోన్లో నేను కూడా పెద్దవాడిని అయిపోయాను. నేను ఇప్పుడు మెగా రేంజర్. రా, నాతో పోటీ పడు, చూద్దాం. రా, వచ్చి ఢీకొని చూద్దాం. రా. నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. అలాగా, సరే రా, చూసుకుందాం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు, చూడు. ఎవరో నన్ను మోసం చేశారు. రోబోరే, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. రా, ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేద్దాం. ఇదిగో తీసుకోండి. Lion Fire Armor Star. Lock it. Lion Fire. Ninja Spin. Lion Fire. Spin Strike. Final attack.
మెరీ క్రిస్మస్. వెళ్ళిరా. ఖచ్చితంగా ఎందుకు మీరు బాధపడతారు? పూర్తయిపోయింది. నింజాస్ గెలిచారు. మనం సాధించాం. Yes. అది పనిచేసిందా? యా, అన్నిటినీ నేను తిరిగి ఇచ్చేసాను. ఇంకా చేయాల్సిన పని ఒకటి ఉంది. అవును, ఆ టైం కంట్రోలర్ ని అంతం చేయాలి. ఇప్పుడు మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటా. పవర్ స్టార్స్ మన చేతిలో ఉన్నప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి కదా. మీరు అడిగినప్పుడు నిజం నేను చెప్పకుండా ఉన్నందుకు క్షమించండి గైస్. అంతేకాకుండా మీరు ప్రెసెంట్ ఇవ్వనందుకు నేను బాధపడ్డాను. అయినా ప్రెసెంట్లతో పని లేదు, మీలాంటి వాళ్ళతో ఉండడమే ముఖ్యమని అర్థమైంది. ఈ క్రిస్మస్ అన్నిటికన్నా స్పెషల్ గా ఉంటుంది, ఎందుకంటే మనందరం కలిసి ఉన్నాం. అదరకూడదా? క్రిస్మస్ ప్రెజెంట్ తీసుకోలేదని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? సరే, నిన్నే అడుగుతున్నావు. రెడీనా? నువ్వు మళ్ళీ దీంట్లో ఓ రైడ్ వెళ్ళడానికి ఆశపడుతున్నావా సరా? అందుకేనా ఇక్కడికి శాంటా వచ్చారు? నీకు నచ్చేదే చేసాం. నువ్వు అనుకున్నట్టు ఆయన ఏం ఫ్రీగా లేడు, చాలా బిజీ. నేను ఎప్పుడు బిజీ అని అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. ఇదే నా బెస్ట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. నేను ఇది నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.